అందరికీ నమస్కారం. నమస్కారం అమ్మా. నేను మీ లేడీ ప్రిడేటర్. BGMI హైలైట్స్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. చాలు చాలు చాలు, ఈ మాత్రం చాలు, పదండి. మీ టైం వేస్ట్ అవ్వకుండా మీరు ఎంటర్టైన్ అయ్యేలాగా ఈ వీడియోని స్వీట్ అండ్ షార్ట్ గానే ఉంచాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. సో అందరూ వీడియోని ఎండ్ వరకు చూసి మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే కనుక నాకు మోటివేటింగ్ గా ఉంటుంది. ఏదో చేద్దాం. ల్యాండ్ అయిన వెంటనే కొంతమంది ఎనిమీస్ ఫైట్ చేయడం మొదలు పెట్టారు. నా దగ్గర కూడా AKM ఉందని కాన్ఫిడెంట్ గా వెళ్ళిపోయాను. ఎనిమిని నాక్ చేసి ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక మెషిన్ గన్ అయితే దొరికింది. దాన్ని తీసుకుని వేరే ఎనిమీస్ మీద ఫైట్ చేశాను. ఇదేంట్రా అయితే? నేను నాక్ చేసిన ఎనిమీస్ ని వేరే వాళ్ళు ఫినిష్ చేశారు. నా మెషిన్ గన్ రీలోడ్ చేసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. AKM లో 14 బుల్లెట్స్ మాత్రమే ఉన్నాయి. మొత్తానికైతే వచ్చిన వాళ్ళందరినీ నాక్ చేసి ఫినిష్ చేసుకున్నాను. తర్వాత గన్ సౌండ్స్ వినిపించి బయటకు వెళ్ళాను. జెండాపై కపిరాజులాగా ఒక ఎనిమీ కనిపించారు. తనని నాక్అవుట్ చేశాను. అదే టైంలో రైట్ సైడ్ లో ఒక ఎనిమీ వచ్చి క్యాంపింగ్ చేయడం మొదలు పెట్టారు. ఫస్ట్ లో ఫుట్ స్టెప్ వచ్చింది, తర్వాత ఆగిపోయింది. అతను అక్కడ ఉన్నారో లేదో అనే క్లారిటీ మాత్రం లేదు. కానీ రిస్క్ చేయడం ఎందుకు అనుకున్నాను. ఫస్ట్ నాక్అవుట్ చేసిన ఎనిమీని ఫినిష్ చేసుకుని ఆ తర్వాత క్యాంపర్ పైన అటాక్ చేద్దాం అనుకుని మాలీ వేశాను. నేను ఇంత ఆలోచించుకునే లోపు వేరే ఎనిమీ నేను నాక్అవుట్ చేసిన ఎనిమీని ఫుల్ ఫినిష్ చేసుకున్నారు. ఇది కూడా కిల్ పోయింది. ఇక మిగిలిన క్యాంపర్ నైనా ఫినిష్ చేద్దామని అటువైపు పుష్ చేశాను. నా గేమ్ లాగ్ అయింది. ఎనిమీ చేతిలో నేను మర్డర్ అయిపోయాను. చాలా అన్ఫార్చునేట్ ఇట్లా అయిపోయింది. ఏజ్ కూడా బాగా తక్కువనే. ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి నాకు బ్యాడ్ లక్ ఎదురవుతూనే ఉంది. చాలా డిసప్పాయింటింగ్ గా ఇరాంగిల్ కి వెళ్ళి అదే ఫ్రస్ట్రేషన్ లో ట్రెజర్ షిప్ ఎక్కాను. నా లక్ మాత్రం 3 డ్రాప్స్ రూపంలో వచ్చింది. ట్రెజర్ షిప్ రిలీజ్ చేసిన 3 ఎయిర్ డ్రాప్స్ కోసం 2 టీమ్స్ వచ్చి కింద ఫైట్ చేసుకోవటం మొదలు పెట్టాయి. ఇద్దరు ఎనిమీస్ ని ఫినిష్ చేసుకున్న తర్వాత కింద ఇంకా ఎవరో ఉన్నట్టుగా డౌట్ వచ్చింది. కిందికి జంప్ చేసి చూసేసరికి ఒక ఎనిమీ మాత్రం బిజీగా డ్రాప్ ని లూట్ చేసుకుంటూ కనిపించారు. అతను నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది. నేను అతని పైన డాన్సింగ్ గ్రెనేడ్ వేసి తనని డాన్స్ చేపించి చంపుదాం అనుకున్నాను. ఇంతలో థర్డ్ పార్టీ కోసం ఇంకొక టీం వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. నా ఎనిమిని ఎక్కడ చంపేస్తారో అని టెన్షన్ పడ్డాను. నా ఎనిమిని నాకౌట్ చేసిన తర్వాత థర్డ్ పార్టీ చేసి నా కిల్ ని దొబ్బేయడానికి వచ్చిన ఎనిమిని స్నైపర్ షాట్ ఇచ్చి నాకౌట్ చేశాను. కొంతమంది ఎనిమీస్ కి మాత్రం ఫైట్ చేసే తెలివి లేకపోయినా మర్డర్ చేసే తెలివి ఉంటుంది. తను పోతూ పోతూ నన్ను కూడా తీసుకుపోదామని ఆ ఎనిమి గ్యాస్ క్యాన్ పక్కనే కూర్చున్నారు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. కానీ కొంచెంలో తప్పించుకున్నాను. స్నైపర్ తో నాకౌట్ చేసిన ఎనిమికి రివైవ్ ఇవ్వడానికి తన ఫ్రెండ్ కూడా వచ్చారు. టెలిపోర్టేషన్ యూజ్ చేసి వాళ్ళిద్దరిని ఫినిష్ చేశాను. అప్పుడప్పుడు నా బ్యాడ్ లక్ లాగ్ రూపంలో వస్తే నా గుడ్ లక్ మాత్రం ఎప్పుడూ స్నైపర్ రూపంలోనే వస్తుంది. ఎనిమి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా దూరం నుంచి ఎనిమిని ఫినిష్ చేయొచ్చు కాబట్టి. యాక్చువల్గా నేను ఫైట్ అయిపోయిన ప్రతిసారి మ్యాండేటరీగా ఎనిమీ స్క్రేప్ ని లూట్ చేస్తాను. దీని వెనుక ఒక పెద్ద రీజన్ ఉంది. అది చెప్పు ముందు. బొంగుల పడుతుంటే దేవుడు ఎరుగు. ల్యాండ్ అయిన తర్వాత రాత్రనక పగలనక ఆలోచించకుండా ఎంతో కష్టపడి ఎనిమీస్ ఈ లూట్ అంతా సంపాదిస్తారు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఈ లూట్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎనిమీస్ కష్టం వృధా అయిపోకుండా ఉండటానికి, వాళ్ళ ఆత్మకి శాంతి కలిగించడానికే నేను వాళ్ళ క్రేట్స్ ని లూట్ చేసుకుంటాను. ఆ గ్యాస్ క్యాన్ ఎనిమీ కోరిక తీర్చడానికి ఆ గ్యాస్ క్యాన్ ని బ్లాస్ట్ చేసేసాను.
నా తల్లి. R98 కంటే M24 బెటర్ అనిపించింది. డ్రాప్ లో దొరికిన స్నైపర్ ని ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఒక ఎనిమి చాలా సేపటి నుంచి బయటకు రాకుండా చెట్టు వెనకే దాక్కొని ఉన్నారు. తన దగ్గర కూడా స్నైపర్ ఉంది. ఇద్దరం కొంచెం సేపు స్నైపర్ తో ఫైట్ చేసుకున్నాము. నేను బయటకు వెళ్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ మిల్టా ఫ్యాక్టరీలో కొంతమంది ఎనిమీస్ ఉన్నారు. థర్డ్ పార్టీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బయటకు వెళ్ళలేదు. కొంచెం సేపటికి ఐ ran out of my patience. ఇంకా చేసేది లేక బయటకు వెళ్ళాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. టెలిపోర్టేషన్ హెల్ప్ తో కొంచెం దూరం వెళ్ళి రొటేషన్ తీసుకుని అతని పైన ఫైర్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో అతను ఇంకొక చెట్టు దగ్గరికి మూవ్ అయిపోయారు. బట్ అదే టైంలో తన టీమ్మేట్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ పాపం తనకి సపోర్ట్ గా వచ్చిన తన టీమ్మేట్స్ తనకంటే ముందే చచ్చిపోయారు. పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న ఎనిమిస్ కూడా అదే టైంకి థర్డ్ పార్టీ చేయడం మొదలు పెట్టారు. బయట ఉండటం సేఫ్ కాదు అనుకున్నాను, పక్కనే ఉన్న కాంపౌండ్ లోపలికి వెళ్ళిపోయాను. ఈ మ్యాచ్ అంతా లాబీలో ఉన్న ఎనిమిస్ అందరూ కూడా నా కిల్స్ పైనే పడ్డారనిపించింది. ఈసారి మాత్రం నా ఎనిమిస్ ని, నా కిల్స్ ని పోగొట్టుకోకూడదు అనుకున్నాను. వెంటనే నా స్నైపర్ తో ఒకరినొకరిని నాకౌట్ చేశాను. నా స్నైపర్ సౌండ్ వినిపించి కావచ్చు నాకు కాంపిటీషన్ రావడానికి ఫ్యాక్టరీలో ఉన్న అతను కూడా స్నైపింగ్ చేయడం మొదలు పెట్టారు. ఇలా స్నైపింగ్ చేసి నా ఎనిమీస్ లో గిల్లి సూట్ వేసుకున్న అతన్ని అయితే ఫినిష్ చేసేశారు. నాకు నా ఎనిమీస్ కి మధ్య వచ్చిన ఎనిమి బతకూడదు అనుకున్నాను. అందుకనే ఫ్యాక్టరీ వైపుకి అయితే వెళ్ళిపోయాను. రివెంజ్ కోసం వస్తున్న నన్ను పట్టించుకోకుండా ఆ ఎనిమి మాత్రం లూట్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అదే టైంలో నేను అతనికి స్నైపర్ షాట్ వేసి తన్ని ఫినిష్ చేసేసాను. ఇప్పటి వరకు దెబ్బ మీద దెబ్బ అనే డైలాగ్ వినడమే కానీ ఈ రోజు మాత్రం దానికి ప్రాపర్ గా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుంచి ఒకవైపు కిల్ చోర్ చూసాను, ఇంకొక వైపు ల్యాగ్ కూడా అయింది. అండ్ ఇప్పుడు కొత్తగా బిల్డింగ్స్ అన్ని మాయమైపోయి ఎనిమిస్ కూడా మాయమైపోయి గ్లిచ్ కూడా తయారైంది. ఇండియాలో కరప్షన్ ప్రాబ్లం, ఎమ్యులేటర్ ప్లేయర్స్ కి గ్లిచ్ ప్రాబ్లం ఎప్పుడు ఉండేవే అనుకుని జోన్ కి వెళ్ళిపోయాను. నాకులాగే జోన్ వైపుకు పరిగెడుతూ ఒక అతను కనిపించారు. నాకులాగే సోలోగా వెళ్తున్న అతన్ని చూస్తే జాలిగా అనిపించింది, కానీ వదిలేస్తే నాకెక్కడ స్పాట్ పెడతారో అని చంపేశాను. తర్వాత ఫ్లయింగ్ కార్పెట్ మీద జోన్ లోపలికి వెళ్తున్న నాకు ఒక స్నేక్ కనిపించింది. బీజీఎంఐలో వెపన్స్ తో పాటు ఒక ఫ్లూట్ కూడా పెడితే బాగుండు, ఇలాంటి స్నేక్స్ ని ఆడించొచ్చు అనుకున్నాను. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. తర్వాత ఆ ఎనిమి ఎక్కడున్నారో కనిపించలేదు. ఒక డాన్సింగ్ గ్రెనేడ్ వేసి ఆయన్ని బయటకు రప్పిద్దాం అనుకున్నాను. నేను ఆ ఎనిమిని ఎక్కడో వెతుకుతూ ఉంటే అతను మాత్రం నా పక్కనే ఉన్నారు. ఇలాంటి పాములు నాడించడానికి ఫ్లూట్ ఎందుకు, దండగా చేతిలో స్నైపర్ ఉండగా అనుకున్నాను. ఒక చక్కటి స్నైపర్ షాట్ తో అతన్ని ఫినిష్ చేసేసాను. తర్వాత జోన్ లోపలికి వెళ్ళేసరికి ఇంకొక స్నేక్ కనిపించింది. మార్నింగ్ స్కూల్ కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయటం ఒక ప్రోటోకాల్ అయితే ఫైనల్ జోన్ లో స్నేకింగ్ చేయటం ఒక ప్రోటోకాల్ లాగా మారిపోయింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. అంటే ఆర్టిస్ట్ కూడా అరెస్ట్ చేస్తున్నారా? ఇంకా మిగిలి ఉన్న ఫైనల్ ఎనిమి వచ్చేసి జోన్ లోపలికి బగ్గీ తీసుకుని వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి నేనైతే జోన్ బార్డర్ లో ఉన్నాను, కానీ ఇంకొక 30 సెకండ్స్ లో జోన్ కూడా షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ జోన్ ఎనిమికి ఫేవరబుల్ గా వస్తే కనుక జోన్ లోపలికి వెళ్ళడానికి నేను చాలా కష్టపడాల్సి ఉంటుంది. నా దగ్గర ఒక వెహికల్ కూడా లేదు. ఫ్లయింగ్ కార్పెట్ లో జోన్ కి వెళ్దామని ట్రై చేస్తే ఎనిమి నన్ను ఈజీగా స్పాట్ అవుట్ చేసి ఫైర్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఈ మ్యాచ్ లో స్టార్టింగ్ నుంచి నన్ను బ్యాడ్ లక్ వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఫైనల్ జోన్ లో నేను ఫైట్ చేయాల్సింది నా ఎనిమితో మాత్రమే కాదు, నా బ్యాడ్ లక్ తో కూడా అనుకున్నాను. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. టెలిపోర్టేషన్ పోర్టల్ యూజ్ చేసి ఒక మంచి రొటేషన్ తీసుకున్నాను. తర్వాత చికెన్ డిన్నర్ కొట్టానో లేదో మీరే చూడండి. నేను తీసుకున్న ఫైనల్ షాట్ మాత్రం డెఫినెట్లీ ఒక మిరాకిల్ షాట్ అనే చెప్పొచ్చు. నా సోలో వర్సెస్ స్క్వాడ్ గేమ్ ప్లే మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. బీజిఎంఐ మాత్రమే కాకుండా వేరే గేమింగ్ కంటెంట్ ని ఇష్టపడే వాళ్ళు మన సెకండ్ గేమింగ్ ఛానల్ లేడీ ప్రెడేటర్ గేమింగ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.